రమేష్ గారు మాట్లాడతారు ఇప్పుడు. అందరికీ నమస్కారం. నేను సింగరేణిలో మెడికల్ డిపార్ట్మెంట్లో చేసి రిటైర్ అయ్యా. నా ఉద్దేశంలో ఈ ఏరియా అనేది సింగరేణికి 165 కిలోమీటర్ డిస్టెన్స్లోనే ఉన్నది. సెంటర్ ఆఫ్ ద సింగరేణి వరంగల్. యాక్చువల్గా 165, 170 కిలోమీటర్ల కంటే ఎక్కువ డిస్టెన్స్ లేదు. రీసెంట్లీ గ్రీన్ఫీల్డ్ హైవే రోడ్ రాబోతుంది మనకి. సింగరేణి తెలుసుకుంటే ఒక హాస్పిటల్ కన్స్ట్రక్షన్ చేయాలని హైదరాబాద్లో చేయాలని వాళ్ళు ప్రపోజల్స్లో ఉన్నారు. అదేదో సింగరేణి హాస్పిటల్ లాగా మన వరంగల్లో పెట్టవచ్చు. ఏదో నియర్ బై, అన్నిటికీ నియర్ బై ఉంటుంది. ఇప్పుడు హైదరాబాద్లో ఎక్కడో చోట పెడతారు, ఏ దూరాన. అక్కడికి మన పేషెంట్ వెళ్ళడానికి చాలా ఇబ్బంది పడాల్సి వస్తుంది. అది చేరేసరికి మన వాళ్ళు చాలామంది, నా సర్వీసులో నేను చూసా, ఎంతోమంది చనిపోయిన వాళ్ళు ఉన్నారు. ఆన్ ది వే సూర్యాపేట దాటగానే చనిపోయినని మళ్ళీ వెనక్కి తిరిగి అంబులెన్స్ వచ్చిన రోజులు ఉన్నాయి. నేను చూసా, నా కళ్ళతో చూసా, చాలామంది బాధపడ్డ వాళ్ళు ఉన్నారు. ఆ టైంలో వీళ్ళు మెడికల్ డిపార్ట్మెంట్లో ఒక డాక్టర్ని, ఒక నర్సుని, ఒక వార్డ్ బాయ్ని పెట్టలేదని అప్పుడు కొంత చేసేవాళ్ళం. ఆ తర్వాత లాస్ట్కి ఏం చేసినామంటే అందులోనే వెంటిలేటర్స్ పెట్టేటట్టుగా రిప్రజెంటెడ్ చేస్తే అదే సక్సెస్ అయింది. అక్కడ ఆ వెంటిలేటర్ దాని మీద పోవడానికి, దాని మీద ఎవరికి ట్రైనింగ్ ఇయర్ ఏం లేదు. ఊరికే అంబులెన్స్ కొన్నారు, అక్కడ పెట్టిండ్రు. వెంటిలేటర్లు పట్టుకుపోవాలి పేషెంట్ని, అక్కడికి పోయారు బ్రతుకుతాడు. అది చూడకపోయేది. అందుకోసం నా ఉద్దేశంలో ఇక్కడే హాస్పిటల్ అంటే, ఇప్పుడు సెంట్రల్ జైలు ప్లేస్ వచ్చి హాస్పిటల్ కన్స్ట్రక్షన్ అవుతున్నది. అది సింగరేణి కొనొచ్చు. ఎక్కడో కర్ణాటకలో బంగారు మైన్స్ తీయడానికి యాక్సెప్ట్ అయ్యిండ్రు. తర్వాత ఇంకా చాలా చోట్ల వేరు డిపార్ట్మెంట్లకు కూడా ఎంటర్ అవుతుంది సింగరేణి. సో నా ఉద్దేశం ఏంటంటే, మెడికల్గా మన అందరం 8 లక్షలు, 6 లక్షలు, 7 లక్షలు, 10 లక్షలు వీటి బిల్లులు మాత్రం కార్పొరేట్ ఫుల్ వేస్తారు. అందరూ అన్నారు, మిత్రులు అన్నట్టుగానే వేస్తారు. అది వాస్తవం. చిన్న జబ్బుతో పోయినా కూడా కొద్దిగా నడుము వస్తుంది, దాన్ని పోండి, ఎంఆర్ఐ రాస్తారు, ఎవ్రీథింగ్ అన్నీ రాసేసి బిల్లు మాత్రం 5 లక్షలు చేస్తారు. చివరికి వాడికి ఏం ట్రీట్మెంట్ ఇస్తారో ఏమో తెలియదు. కానీ చాలామంది బాధపడ్డ రోజులు ఉన్నాయి. అయితే నా ఉద్దేశం ఏంటంటే, ఎంతో ఖర్చు పెట్టి సింగరేణి ఇవి చేస్తుంది కాబట్టి అదేదో నిమ్స్ టారిఫ్ లాగా, మనం ఎక్కడ పోయినా కార్పొరేట్ హాస్పిటల్ పోతే నిమ్స్ టారిఫ్లో మీకు డబ్బులు ఇస్తాం, రియంబర్స్మెంట్ అంటుంది. అదే నిమ్స్ టారిఫ్గా ఇదే హాస్పిటల్ని కొనమని అందాం. కన్స్ట్రక్షన్ సగానికి ఎక్కువ అయిపోయి రెడీగా ఉన్నది. దీన్ని కొనుక్కుంటే సింగరేణి సింగరేణి మెడికల్ కాలేజీ కూడా యూజ్ చేసుకోవచ్చు. ఇప్పుడు 500 కోట్లు పెట్టి మంచిర్యాలలో సింగరేణి హాస్పిటల్ అని పెట్టిండు, మెడికల్ కాలేజీ పెట్టిండు. 500 కోట్లు ఇచ్చింది గవర్నమెంట్కి. గోదావరి కని అదే మంచిర్యాల గోదావరి కని బిట్వీన్. సో మనం అనేది ఏంటంటే 500 కోట్లు అక్కడ పెట్టిండు. 500 కోట్లు పెడితే ఇక్కడ అవుతుంది. ప్రతి సంవత్సరం 100 కోట్ల రూపాయల రియంబర్స్మెంట్ కింద పోతుంది మన సింగరేణి నుండి. సింగరేణి డబ్బు 100 కోట్ల పైన దాటుతుంది. ఇప్పుడు ఆ డబ్బు అంతా తీసుకుంటే ఒక 5-10 ఏళ్లలో బ్రహ్మాండమైన హాస్పిటల్ మన అండర్లోనే ఉంటుంది, మన సింగరేణి అండర్లో ఉంటాం.